రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కల్లుగీత కార్మికులకు ఎటువంటి అభివృద్ధికి సంబంధించినవి కానీ వాళ్ళ సంక్షేమానికి సంబంధించినవి కానీ ఎటువంటివి కూడా అందట్లేదంటూ కూడా ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరంన్నర పూర్తయినప్పుడు కూడా ఎటువంటి సంక్షేమం కూడా అందలేదంటూ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి కార్మికులు చూసుకుంటే సుమారుగా 25,000 మంది కుటుంబాల వరకు కూడా ఈ కల్లుగీత మీద ఆధారపడినటువంటి కుటుంబాలు అయితే ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఈరోజు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఈరోజు కలెక్టరేట్ని కూడా ముట్టించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో వాళ్ళతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీకు డిమాండ్స్ ఏంటి, మీకు ఏం కావాలి ఏంటి? ఒకవైపు చూసుకుంటూ మోకలు వేసుకుంటూ ఈరోజు కలెక్టరేట్ వద్దకే వచ్చారు. అసలు ఏం కావాలి? నా పేరు కొల్లాప్పారావు అండి. ఈ కల్లుగీత కార్మికుల ఉత్తర సంఘం జిల్లా అధ్యక్షుడిని. ప్రధానంగా మా కల్లుగీత కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు నేటి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మమ్మల్ని హామీలు ఇవ్వడం తప్ప ఆదుకునే నాదులు లేరు. మేము ఏం చేస్తాను, చెరువు గట్టు మీద ఉన్న చెట్లు కూడా కళ్ళు గీస్తే ఆ చెరువు గట్టు కింద ఉన్న రైతులు ఆ చెట్లు గట్టు మీద ఉన్న చెట్లు కొట్టేస్తాను. అడిగితే నువ్వు ఓడు అని అడుగుతాను. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా నేటి ప్రభుత్వం అయినా మమ్మల్ని పట్టించుకోలేదు. అందుకు మా పిల్లల్ని మేము చదివించుకోలేక వాళ్ళు కూలి పనులు చేసుకుంటారు. ఈరోజు మా కల్లుగీత కార్మికులు 100కు 100 మంది వలసలు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం దయించి మమ్మల్ని ఆదుకొని నీరా పరిశ్రమ మా విజయనగరం జిల్లాకి స్థాపించాలా, మమ్మల్ని ఆ అవకాశం కల్పించాలా. మమ్మల్ని ఆదుకుంటారనే ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చాము, చెప్పుకోను, అయినా ఆదుకున్న వాళ్ళ పరిస్థితులు లేరు. కళ్ళు గీసుకోవడానికి రైతు భూమి మీదకి వెళ్తే ఆడేటంటాడు, ఇది నా చెట్టు, నా ఇష్టం, నేను కొట్టేస్తున్నా, నువ్వు ఓడు వెళ్ళడానికి అంటాడు. చెరువు గట్ల మీద ఉన్న చెట్లు కూడా కొడతాను అయ్యా అని విఆర్ఓ గారికి వెళ్ళి చెప్పుకుంటే చూస్తాంలే చేస్తాంలే వెళ్ళండి అని అంటారు. అందుచేత గట్టి మీద ఉన్న చెట్టు కానీ చెరువు గవర్నమెంట్ బంజరు భూములు ఉన్న చెట్టు కానీ వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ మా ఐక్యత, మా కల్లుగీతకి కనుమరుగయ్యే కారణం చేత నీరా పరిశ్రమ రావాలా. నీరా పరిశ్రమ వస్తే మా జీవితాలు బాగుపడతాయి. మా జీవితాలు బాగుపడితే మా పిల్లలకు భవిష్యత్తు ఇచ్చుకుంటాం. కాబట్టి వెంటనే ఈ కూటమి ప్రభుత్వం నీరా పరిశ్రమ తెచ్చి దానికి తగ్గట్టుగా మమ్మల్ని ఆదుకోవాలని కోరుతూ జై కల్లుగీత. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏం కావాలి ఏంటి? ఈరోజు చూసుకుంటే వీళ్ళందరినీ కూడా ఒక తాటిపై తీసుకుని వచ్చి ముందు నడిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం కావాలి? ఈనాటి కూటమి ప్రభుత్వం గత 30 సంవత్సరాలకి ఈనాటి కూటమి ప్రభుత్వం గత 30 సంవత్సరాల క్రితం అనగా 1990లో 560 జీవో, 367 జీవో, ఇలా తదితర జీవోల్ని జారీ చేసింది. నేటి వరకు కూడా ఒక్క జీవో అమలు కాలేదు. ఆ జీవోలో ఉన్న సారాంశం, ప్రతి కల్లుగీత సహకార సంఘానికి 5 ఎకరాల భూమి ఇస్తాం, ఆ భూమిలోని ఈత చెట్లు నాటి వనాలు పెంచి కళ్ళుకి ఉపయోగపడేలా ఉంటుందని చెప్పి ఆ జీవో సారాంశం. అలాగే 367 జీవో ఇచ్చారు. చెట్టు నరికినా, కమ్మ నరికినా వారి మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం అనేసి చెప్పేవారు. మరి ఈనాటి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, చట్టం దాని పని దాన్ని చేసుకెళ్ళిపోద్దని చెప్పుకున్న ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఈ చట్టం అనేది పెత్తందారులకు, పెట్టుబడిదారులకు, భూస్వాములకు చుట్టంగా మారింది తప్ప ఈ కల్లుగీత కార్మికులకి మీద కక్ష కట్టి పగబట్టి పొమ్మలేక పొగట్టినట్టుగా వీళ్ళు వృత్తిగా దూరం చేసే పరిస్థితి ఈనాటి ప్రభుత్వం కల్పించింది. ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం వచ్చింది, మిమ్మల్ని ఆదుకుంటాం, ప్రత్యేకంగా మిమ్మల్ని ప్రాధాన్యత ఇస్తాం, మీకు ముందు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఏమి ఇచ్చారు ప్రాధాన్యత? ఎక్కడ ఇచ్చారు భవిష్యత్తుని? మా పిల్లలు నిరుద్యోగులు మారారు, ఉన్నత చదువులు చదివారు. తాటి చెట్లు, ఈత చెట్లైనా ప్రభుత్వ భూముల్లో కానీ చెట్ల గట్ల మీద ఉంటే మీకే హక్కు అని చెప్పారు. హక్కు అని చెప్పడం వేరు, ఇవ్వడం వేరు. మీరు చెప్పడం వేరు, ఈ ఇవ్వడం వేరు అయినప్పటికీ మీరు ఎక్కడ ఏ రూపంలో మాకు ఆర్డర్స్ ఇచ్చారు? అక్కడ చూస్తే రోడ్ల విస్తరణ పేరుతోనే చెట్లు నరికేస్తున్నారు. కళ్ళు వృత్తి కనుమరుగైపోయింది. వలసలు పోతున్న క్రమంలో మరణాలు, యాక్సిడెంట్లు సంభవిస్తున్నాయి. ఇటువంటి క్రమంలో బ్రతుకు జీవుడా అని చెప్పేసి ఇప్పటికే మద్యం మీద ఒక వేటు వేసి ఇంటికి ఒక బెల్ట్ షాపు, ఊరికి ఒక దుకాణం వెలిసాయి. ఈ కళ్ళుని కనుమరుగై చేసే పరిస్థితికి ఈనాటి ప్రభుత్వమే కారణం అని మేము 100కి 100 గట్టిగా చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఉపాధికి దొరకాలన్నా, ఈ గీత కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా ఈనాటి ప్రభుత్వం ఎస్ఎంఎస్ఎల్ పార్కులు అనే పేరుతో ప్రతి నియోజకవర్గంలో పార్కులు ఏర్పాటు చేస్తుంది. 50 ఎకరాల నుంచి 100 ఎకరాల వరకును. మరి ఆ పార్కులు ఏర్పాటు చేసే బదులు నీరా పరిశ్రమ ఇచ్చినట్టుగైతే మేము అందులో ఉపాధి పొందుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఒక స్టేట్ అధ్యక్షుడికి ఏం చెప్పాలనుకున్నా, ప్రభుత్వానికి ఎటువంటి హెచ్చరిక ఇవ్వాలనుకున్నా? ఈరోజు ప్రభుత్వము మేమంతా కూడా ఆదరణ పథకం కింద మేమంతా కూడా సూపర్ 6 నినాదాలని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం అధికారులకి చెప్పుకొచ్చింది. అయితే ఈ 1.5 సంవత్సరాల కాలంలో
వెనకబడినటువంటి తరగతులు తరతరాలుగా వృత్తిని నమ్ముకున్నటువంటి కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఈరోజు చాలా సిగ్గుచేటు. ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు వేలాది ఎకరాల భూములు డబ్బున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకే పనులు ఉన్నాడు. కానీ ఈరోజు కల్లు గీత కార్మికుల ఉపాధిని చూపెట్టడానికి ప్రభుత్వ భూముల్లో, బంజరు భూముల్లో, అదేవిధంగా రోడ్ల విస్తరిస్తున్నటువంటి సందర్భంగా మరి తాటి వనాలను, ఈత చెట్లను నాటి ఈరోజు కల్లు గీత కార్మికులను ఆదుకోవాలని చెప్పి ఈ జిల్లాలో నీరా పరిశ్రమను కూడా ఏర్పాటు చేసేదానికి, అదేవిధంగా గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కానీ కల్లు గీత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యంగా ఆనాడు సర్దార్ గౌతు లక్షణ గారు, తెలంగాణలో బొమ్మగాని దొరంభిక్షం గారు, వారి నాయకత్వంలో కల్లు గీత కార్మికులు అనేక చట్టాలని తీసుకొచ్చుకున్నారు. వాటిని పకడ్బందీగా అమలు చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నష్టపరిపోయినటువంటి సందర్భంగా వారికి నష్టపరిహారం, వికలాంగులకు ప్రభుత్వం నష్టపరిహారం, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం, ఈరోజు కల్లు గీత కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం, ఇవన్నీ కూడా పకడ్బందీగా అమలు చేయాలి. ఇది కల్లు గీతను ఒక పరిశ్రమగా గుర్తించాలి. ఇది ఒక నీరా పరిశ్రమను ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా కల్లు గీత కార్మికులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్నటువంటి కాలంలో మేము పెద్ద ఎత్తున ఈ అంశాలపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. నా పేరు కె రామాంజనేయులు, చేతివృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అయితే ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి సంక్షేమం కావచ్చు, వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన సంక్షేమం కావచ్చు, వాళ్ళ చదువులు కావచ్చు, అన్ని రకాల ఖర్చులు కూడా ప్రభుత్వం పెట్టుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే 560 సంబంధించిన జీవో ఏదైతే పక్కాగా అమలు చేయాలని చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలుగత కార్మికుల పట్ల అయితే మాత్రం సముచితంగా ముందుకు వెళ్ళాలి తప్ప కానీ ఈ విధంగా విరుద్ధంగా వెళ్ళొద్దంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపించింది. ఏదైతే కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారో మాలాంటి వాళ్ళని వెనక్కి తొక్కుతున్నారంటూ కూడా మరొక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి పరిస్థితి లేని ఏట్లయితే మాత్రం రానున్న రోజుల్లో కలుగత కార్మికులంతా కూడా ఒకే తాటిపైకి తెచ్చి రానున్న రోజుల్లో అత్యంత పెద్ద ఉద్యమాలు అయితే రాష్ట్రంలో తీసుకొస్తామంటూ కూడా మనతో పాటు చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.